ఒక అయస్కాంతాన్ని తీసుకోండి, ఒక అయస్కాంతాన్ని, ఒక ఇనుప మొక్కను తీసుకోండి, ఇంటికి వెళ్ళి ప్రాక్టికల్ చేయండి, లేదా యూట్యూబ్లో చూడండి. ఒక అయస్కాంతాన్ని తీసుకోండి, ఒక ఇనుప మొక్కను తీసుకోండి. ఈ అయస్కాంతానికి ఇనుప మొక్కను అలా రాస్తూ ఉండండి, అలా రాస్తూ ఉండండి, రెండు కూడా అలా రాస్తూ ఉండండి. ఈ యొక్క ఇనుప మొక్క ఉంది కదా, దాని దగ్గరికి ఒక పినిస్ని తీసుకురండి. పినిస్ అంటుకుంటుంది కదా. దీనికి తత్వం ఎలా వచ్చింది? ఈ ఇనుప మొక్కకి అయస్కాంత తత్వం ఎలా వచ్చింది? దాంతో రాసుకోవడం వల్ల, దాంతో పూసుకోవడం వల్ల. నువ్వు రోజు కూడా వాక్యంతో నువ్వు గడుపుతున్నావు అనుకో, వాక్యంతో నువ్వు గడుపుతున్నావు అనుకో, యేసయ్యతో మాట్లాడుతున్నావు అనుకో, ఆయన సన్నిధి నువ్వు కనిపిస్తున్నావు అనుకో, నీకు ఏ స్వభావం వస్తుంది తెలుసా? యేసయ్య స్వభావం వచ్చేస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ఇనుప మొక్కను తీసుకెళ్ళి పక్కన పెట్టండి. కొన్ని రోజులు, ఒక వారం రోజులు పోయింది, దాని దగ్గర పినిస్ని తీసుకెళ్ళండి. ఏమైనా అంటుకుంటుందా? అంటుకోదు. వారం రోజులు దూరంగా వెళ్ళిపోయింది, అయస్కాంతానికి వారం రోజులు దూరంగా వెళ్ళిపోయింది. ఇంకొద్ది రోజులు లేదా 2 నెలలు లేదా సంవత్సరం పాటు పక్కన పెట్టండి. ఏమో తెలుసా? తుప్పు పెట్టేస్తుంది. తుప్పు పడుతుంది. ఏం అయస్కాంతత్వం ఉన్న స్వభావం ఉన్న ఈ ఇనుప ముక్కు ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకంటే అయస్కాంతానికి దూరంగా వెళ్ళిపోయింది. క్రీస్తుకి ఎంతకాలం దూరం అయిపోతావో, ఎన్ని రోజులు దూరం అయిపోతావో, ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోతావో, తుప్పు పెట్టేస్తావు. దరిద్రమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు పనికిరాం? తుప్పు పెట్టి ఇనుము ఎందుకని పనికొస్తుందా? పనికిరాదు. నీవు కానీ క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతే, వాక్యానికి దూరంగా వెళ్ళిపోతే, ప్రార్థనకు దూరంగా వెళ్ళిపోతే, సహవాసానికి దూరంగా వెళ్ళిపోతే తుప్పు పెట్టేస్తాం. జాగ్రత్త.